కేకేఆర్ ఈ సీజన్ లో బోని అయితే కొట్టింది. మ్యాచ్ గెలవలేదు కానీ పాయింట్స్ టేబుల్లో ఒక పాయింట్ కొట్టింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ లోక్సీ. నా పేరు విశాల్ మోహన్. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ నో రిజల్ట్, చెరొక పాయింట్ వచ్చింది. వర్షం పడ్డది, పిచ్ అండర్ కవర్స్ ఉంది. అయినా కానీ కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎట్లా తీసుకుందో నాకు అర్థం కావట్లేదు. రహానే థాట్ ఆఫ్ ప్రాసెస్ ఏందో నాకు అర్థం కాలేదు. కానీ కేకేఆర్ వాళ్ళు ఏమో 2 చేంజెస్ చేసారు. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి తీసేసి రోమన్ పవల్ అండ్ నవదీప్ సైని తీసుకొచ్చారు. బ్యాటింగ్ లో పవర్ పెంచడానికి రోమన్ పవల్ తీసుకొస్తారని ముందే చెప్పుకున్నాం మనం. కానీ ఇద్దరిని తీసేయకుండా ఉండాల్సిందే. వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో నవదీప్ సైని వచ్చుంటే బాగుండేది. కానీ సునీల్ నారాయణ కూడా తీసేసారు. పంజాబ్ కింగ్స్ చూసుకుంటే సేమ్ టీమ్ తో ఆడింది. మనం అదే చెప్పుకున్నాం ప్రివ్యూలో, వాళ్ళు సేమ్ టీమ్ తో ఆడతారు. వాళ్ళు అలానే కంటిన్యూ చేసి టైటిల్ కూడా విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఒక్క చేంజ్ చేయకుండా. మ్యాచ్ నిన్న 3 ఓవర్స్ జరిగింది. కానీ కేకేఆర్ వాళ్ళ టాప్ ప్లేయర్స్ అయిన ఫిన్ అలెన్, క్యామరూన్ గ్రీన్ ని ఒకటే ఓవర్లో కోల్పోయారు. స్కావియర్ బాట్లర్ బౌలింగ్ లో 2 అవుట్ సింగ్లే కీపర్ క్యాచ్ కి. మరి అంతే ఉంటది, అండర్ కవర్స్ ఉన్న పిచ్ మీద బ్యాటింగ్ చూస్ చేసుకుంటే వికెట్స్ ఇట్లనే కోల్పోతారు. మరి ఇక అయిపోయింది ఆల్మోస్ట్ కేకేఆర్ పని అనుకున్న టైంలో వరుణ దేవుడు కరుణించిండు. వర్షం పడడం వల్ల పంజాబ్ కు పాయింట్ లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 60% గేమ్ గెలిచేసారు. ఆ తర్వాత 5 ఓవర్స్ మ్యాచ్ పడుతుంది అనుకున్నాం, కానీ ఇక్కడ మ్యాచ్ అయ్యేటట్టు కూడా కనిపించలేదు. సో అది నిన్నటి మ్యాచ్ ప్రివ్యూ.